ముఖ్యంగా చెప్పాలంటే బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, వాళ్ళందరూ కూడా మర్చిపోతుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు 5 సంవత్సరాలకు మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. ఒక మేనిఫెస్టో ఫుల్ఫిల్ చేయాలంటే 5 సంవత్సరాలు మనకు సమయం ఉంటుంది కనుక బీజేపీ నాయకులకు అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులకు ఒకే మాట చెప్పదలుచుకున్నాను. మీరు ఎవ్వరు కూడా ఆధారపడకండి. మేము ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాము. మేము ఇచ్చిన వాగ్దానాన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తామని కూడా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రం చేయని విధంగా మన తెలంగాణ రాష్ట్రం, ముఖ్యంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ మంత్రులందరూ కలిసి ఈరోజు బీసీ కాస్ట్ సెన్సస్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. మరి ఆ బీసీ కాస్ట్ సెన్సస్లో ఏదైతే 42% బీసీలకు అవకాశం కల్పించడం విధంగా ఈరోజు అసెంబ్లీలో దాన్ని తీర్మానం చేసి మరి ఢిల్లీకి కూడా పంపించడం జరిగింది. మరి రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు, బీజేపీ ఎంపీలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు నిజంగా కూడా బీసీల పట్ల ప్రేమ ఉంటే, మీకు నిజంగా కూడా బీసీల అభివృద్ధి చెందాలనుకుంటే రండి, మనం అందరం కలిసి ఢిల్లీలో ప్రధానమంత్రితో కలిసి ఈ యొక్క బిల్లుని ఆమోదించుకునే విధంగా మనమందరం పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఎంతసేపు మీరు మా ప్రభుత్వాన్ని విమర్శించడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ మేము చేస్తున్న మంచి కార్యక్రమాలను కూడా ఒకసారి మీరందరూ కూడా చూడాలని కూడా ఈ సందర్భంగా వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు 10 సంవత్సరాలు ఇయ్యని ఉద్యోగాలు మీరు కేవలం 1 సంవత్సరంలో దాదాపు 60,000 ఉద్యోగాలు యువకులకు ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోవాలి. అంతేకాకుండా ఈరోజు అనేక పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది, మనం దాన్ని రిపీట్ చేయదలుచుకోలేను. మరొకసారి మీకు ఒక్కడే చెప్తున్నా, మా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం. ఇవాళ ఏ రాష్ట్రం ఇయ్యని విధంగా సన్న బియ్యంని మన తెలంగాణ రాష్ట్రం ఇస్తుంది. మరి ఎంతోమంది బీజేపీ నాయకులు దాన్ని విమర్శించుకుంటూ ఇది కేంద్ర ప్రభుత్వం, కేంద్ర డబ్బులు ఉన్నాయి అంటున్నారు. వాళ్ళ పెద్ద బండి సంజయ్ గారు మాట్లాడారు, వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఒకే మాట చెప్తున్నా, మీకు నిజంగా కూడా ఇది కేంద్ర పథకం అయితే మీరు బీజేపీ రాష్ట్రాలలో అనేక రాష్ట్రాలలో మీ ప్రభుత్వం ఉంది, మన ఆ రాష్ట్రాలలో కూడా సన్న బియ్యం ఇవ్వాలని కూడా బీజేపీ నాయకులను కోరుకుంటున్నాను. ఇది కేవలం మేము ఇచ్చిన మాట మీద, మేము ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాం కనుక మేము ఈరోజు పేద ప్రజలందరికీ కూడా, తెలంగాణలో ఉన్న పేద ప్రజలందరికీ కూడా సన్న బియ్యం ఇస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.